నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే. మహాదేవ శ్రీమాత్రే నమః. బాగున్నారా మురళి గారు? చాలా రోజులైంది మీరు వచ్చి. మీరు బోర్డు మీద రాసినట్టుగానే మే 2వ తారీఖు ఇంచుమించుగా గురువు యొక్క మార్పు జరిగింది. 1 ఇయర్ పాటు ఆయన వృషభ రాశిలోనే ఉండబోతున్నారు. గురువు యొక్క మార్పు డెఫినెట్ గా రకరకాల ఫలితాలను ఇస్తుంది ద్వాదశ రాశుల వారికి కూడా. మరి మీ ప్రిడిక్షన్ ఏంటి మురళి గారు? వాస్తవానికి కూడా ఈ యొక్క గురుగ్రహము లగ్నంలో ఉన్నా లేదా 12వ స్థానంలో ఉన్నా కూడా కరెక్ట్ గా తన రిజల్ట్ అనేటువంటిది ఇవ్వలేదు. ఇప్పుడు ప్రజెంట్ గా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కానీ, కర్కాటక రాశి వారికి కానీ, అదే విధంగా మకర రాశి వారికి కానీ, ఇంకా మనకు ఈ యొక్క మిథున రాశి వారికి కానీ చాలా అద్భుతాలు సృష్టించేటువంటి ఈ యొక్క 24 మే తర్వాత ఆల్రెడీ గత 1.5 మంత్ నుండే ఈ యొక్క కర్కాటక రాశి వారు కానీ లేదా మకర రాశి వారికి కానీ స్థానచలన కానీ, ప్రదేశ మార్పులు కానీ, జాబ్ లో ప్రమోషన్స్ ఆర్ ఇంకేదైనా మంచి జాబ్ దొరకడం కానీ 100% ఈ 1.5 మంత్ బ్యాకే వీరికి రిజల్ట్ ఇచ్చేసింది ఆల్రెడీ. ఎప్పుడైనా ఒక గ్రహం వచ్చే దానికంటే ముందే ఒక 1.5 2 మంత్స్ ముందు నుండే మనకు ఆ యొక్క నెగిటివ్ ఆర్ పాజిటివ్ అనేటువంటిది ఖచ్చితంగా కూడా కనబడుతుంది. 100% ఉంటుంది. ఇక తులారాశి వారిని చూసుకుంటే ఇదే 1.5 2 మంత్స్ బ్యాక్ నుండి హెల్త్ ఇష్యూస్ కానీ లేదా మనీ రిలేటెడ్ కానీ లేదా ఎక్కడైనా మనీ లాస్ అవ్వడం కానీ, మనీ పెట్టుబడి లాస్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ కూడా వీరికి ఉన్నది. ఎట్ ద సేమ్ టైం మనకు కుంభరాశి వారికి కూడా స్థానచలనం అంటే ఏదో ఉంది అని చెప్పి జాబ్ రిలేటెడ్ కావచ్చును, లేదా ఇంట్లోనే ఏదో అంత నెగిటివిటీ ఉంది, వేరే హౌస్ అన్న చేంజ్ చేద్దామని కానీ, లేదా ఎక్కడైనా కొత్త హౌస్ కన్స్ట్రక్షన్ కోసము అమౌంట్ కడదామని కానీ, ఇలా ఈ 2-3 నెలల క్రితము జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ గురువు మార్పు అనేటువంటిది గత సంవత్సరంన్నర నుండి లేదు. ఎందుకంటే వక్రం తిరగడము, దాని తర్వాత కొన్ని గ్రహాల మీద చాలా అంటే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండే. మెయిన్ ఏమిటంటే కన్యా రాశి వారికి చాలా ఇబ్బంది ఉంది. భార్యాభర్తల గొడవలు కావచ్చును, అదే విధంగా హెల్త్ ఇష్యూస్ కావచ్చును, ఇలా. దీని తర్వాత వృశ్చిక రాశి వారికి 21 నుండి బాలేదు. ఇప్పుడు వీళ్ళకి ఒకంత మార్పు అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు ఆల్రెడీ గత 1.5 మంత్ నుండే మీరు కనబడ్డది. కానీ ఇక్కడ వీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, గురుగ్రహానికి, శనిగ్రహానికి, కుజగ్రహానికి సైడ్ లుక్స్ ఉంటాయి అని చెప్పి మనం చెప్పుకున్నాము. అదే విధంగా ఈ యొక్క గురువు పంచమ దృష్టి, నవమ దృష్టి. నవమము అంటే మనకు అక్కడ మకరం మీద పడుతుంది, నీచం. మరి దాని వలన కలిగేటువంటి ఫలితాలు ఎట్లా ఉంటవి? ఇప్పుడు 2 దృష్టిలు బాగున్నవి, ఒక దృష్టి బాలేదు. కనుక మరి నీచబడ్డటువంటి యొక్క గురు దృష్టి వలన మనం ఎక్కడ మోసపోతున్నాము, మనకి ఎలాంటి మైనస్ వాతావరణం జరుగుతుంది అనేది మనం ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అందరికి అంటే ద్వాదశ రాశులకు కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఖచ్చితంగా. రైట్. మరి చూద్దాము ద్వాదశ రాశులకి కూడా గురువు ఇచ్చేటటువంటి ఫలితాలు, అలాగే రెమెడీస్ కూడా ఖచ్చితంగా తెలియజేస్తారు. కాబట్టి పూర్తిగా వీడియోని చూడండి. అలాగే ఫస్ట్ అంతా ఏదో చెప్తున్నారు అని అనుకోవటం కరెక్ట్ కాదు. ఎందుకంటే వివరంగా ఆ చాట్ ఏంటి, గోచారం ఎలా జరుగుతోంది అనేది మనకి ఐడియా రావాలి. అది చూస్తేనే మనకి ఐడియా వస్తుంది. ఇక్కడ గురుగ్రహం ఉన్నప్పుడు మేషంలో శని యొక్క లుక్ రూపకంగా వాస్తవానికి శనికి భయపడాల్సిందే. ఇక్కడ గురుగ్రహమును బ్యాక్ నుండి పట్టేసుకున్నాడు. తన రిజల్ట్ కూడా ఏ రాశుల వారికి కూడా లాస్ట్ ఇయర్ లో ఎక్కువ లేదు, దగ్గర దాకా వచ్చి ఉన్న సందర్భం. ఇప్పుడు ఏమిటి, కంప్లీట్ గా తను స్వేచ్ఛగా వెళ్ళిపోయాడు. దీనికి సంబంధించిన రిజల్ట్ ఇప్పుడు శని లుక్స్ కూడా లేవు అక్కడ. ఈ విషయాన్ని కూడా గమనించుకో. తప్పకుండా. ఇక చూద్దాం ఇప్పుడు ద్వాదశ రాశులకి ఫలితాలు. ముందుగా మేషరాశి. మరి ముందుగా మేషరాశి వారికి గురువు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు మురళి గారు? తప్పకుండా అమ్మా. మేషరాశి వారికి గత సంవత్సరంన్నర నుండి కూడా గురువు వక్రం వెళ్ళడము, అదే విధంగా లగ్నాత రావడం, ఇవన్నీ కూడా ఉన్నవి. అయితే ఇప్పుడు 2వ స్థానానికి వెళ్ళడం చేత మనకు 2వ స్థానం ఏమిటి అంటే డబ్బు కావచ్చును, మన మాట విధానం కావచ్చును, అదే విధంగా సమాజంలో కాస్త పలుకుబడి కూడా ఇవన్నీ తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక 2వ స్థానంలో గురువు ఉండడం చేత చాలా అద్భుతము అని చెప్పవచ్చు. ఖచ్చితంగా కూడా అనుకున్నటువంటి డబ్బులు రావడం కానీ, ఆల్ ఆఫ్ సడన్ గా లేదా ఏవైనా కూడా మనకు ఎక్కడి నుండో ఏదో రకంగా డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది.
ఎట్ ద సేమ్ టైం ఇక్కడ గురుగ్రహం 2లో ఉండడం చేత మీ యొక్క మాట విధానం మాత్రం చాలా సౌమ్యంగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా కుటుంబంలో చక్కటి కీర్తి వృద్ధి కావచ్చును, ధనాదాయం కావచ్చును, దాన ధర్మాలు కావచ్చును, మనోనిబ్బరం కావచ్చును, సంతృప్తి, ఇవన్నీ కూడా మనకు 2వ స్థానంలో ఉంటే గురుగ్రహం ఇచ్చేటువంటి ఫలితం. అయితే ఇక్కడ ఈ గురువు యొక్క చూపు పంచమ దృష్టి పడుతూ ఉన్నది ఇక్కడ. అంటే పంచమ దృష్టితో అంటే 1, 2, 3, 4, 5 కేతువు గ్రహమును ఈ యొక్క గురుగ్రహము చూడడం జరుగుతున్నది. మన మేషానికి అది 6వ స్థానం అవుతూ ఉన్నది. 6వ స్థానం అంటే ఏమిటి? శత్రుస్థానము, పోటీ పరీక్షలు. శత్రుస్థానము, పోటీ పరీక్షలలో ఖచ్చితంగా కూడా విజయం పొంది ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. గత కొంతకాలంగా శత్రువులు ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ యొక్క శత్రువులు ఖచ్చితంగా కూడా నశించేటువంటి పరిస్థితి, వారి యొక్క చూపు కూడా మీకు తగలకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఉద్యోగంలో అనూహ్యమైనటువంటి మార్పిడులు గోచరిస్తూ ఉన్నవి. కాస్త దొంగల భయానికి సంబంధించింది ఉన్నది. ఇంకా బంధుమిత్రులతో కూడా కాస్త ఏమైనా మాట పండింపులు వచ్చినట్టయితే అవి పట్టించుకోకుండా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి, మంచి ఫలితం ఉంటుంది. ఇంకా 6వ స్థానము గురువు 6వ స్థాన దృష్టి అయిపోయింది. ఇటు పిమ్మటి ఏమిటి? మళ్ళీ 9వ స్థానం మీద ఉంటుంది గురువుది. అంటే మకరం మీద. మకరము అంటే మనకు మేషరాశి వారికి 10వ స్థానం అవుతుంది. 10వ స్థానం అవుతుంది ఏది? ఈ యొక్క గురువు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9వ స్థానం. మరి 10వ స్థానంలో ఏముంటుంది మనకంటే వృత్తి, అదే విధంగా వ్యాపారం ఆల్సో తీసుకునేటువంటి పరిస్థితి. ఇందులో వృత్తిలో మార్పిడి కావచ్చును, లేదా వ్యాపారంలో కూడా ఏమైనా అంటే గత కొంతకాలంగా వ్యాపారాన్ని విస్తరించాలి అని అనుకునేటువంటి వారికి కాస్త ఇబ్బందికరంగానే ఉండేటువంటి పరిస్థితి. అది ఒకసారి చూసుకోండి. కార్య విఘ్నత, ఇంకా వృత్తి భగ్నము, జాబ్ చేసే చోట తప్పకుండా వేరే వద్ద మంచి జాబ్ ఆపర్చునిటీ వస్తుంది అనుకుంటే మారండి. ఎందుకంటే గురువు ఇక్కడ చూపు, గురువు అక్కడ నీచబడిపోతుంది. చూపు కూడా అలాంటి మరి రిజల్ట్స్ ఇస్తుంది కనుక ఏదో చేస్తున్నటువంటి ఉద్యోగంలో బాగాలేదు, వేరే వద్దకు వెళ్తే బాగుంటుంది అని. కానీ ఇప్పుడు ఎవరినో చూసి మనము ఫాలో అయ్యేదానికంటే మీకు మీరు తప్పకుండా అది నిజమా కాదని ఊహించుకోవాలని. ఇప్పుడు ఎవరికో అక్కడ ₹1,00,000 జీతం వస్తూ ఉన్నది నెలకు, లేదు కదా, వారికి అక్కడ స్థాన బలం ఉంది, మీకు ఇక్కడ స్థాన బలం ఉంది అనేటువంటిది మీరు ఊహించుకోండి. కదా కొంతకాలంగా చేస్తున్నారు కనుక తప్పకుండా వృత్తిరీత్యా మాత్రం మంచి ఛాన్స్ ఉంటేనే ముందుకు వెళ్ళండి, జాగ్రత్తగా అడుగు వేయమంటున్నారు. అంతే. లేదు అనుకుంటే మాత్రము ఆగండి, చక్కగా జాబ్ చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఆగడం అంటే ఎన్నాళ్ళు? 1 year ఆగాలండి. 1 year ఆగాల్సింది ఖచ్చితంగా కూడా. ఎందుకంటే లాస్ట్ 1 year కూడా అద్భుతంగా ఉండే, లగ్నాది గురువు ఉండే, అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళినవి ఎట్లాగైనా కూడా బాగుండే. ఇప్పుడు 2వ స్థానంలో గురువు వీరికి ఏమిటి అంటే ధనాన్ని తీసుకువచ్చేటువంటి విధంగా ఉంది. ఇక్కడ ధనము, సమాజంలో మంచి పేరు పట్టింది అట్లా. కనుక వీరు తప్పకుండా కూడా ఈ యొక్క గురుగ్రహానికి దీపారాధన కానీ లేదా గురు సంబంధిత దానము కానీ ఏమైనా చేసుకుంటూ ఉండండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. బ్యూటిఫుల్. మేషరాశి వారికి చాలా చాలా అద్భుతంగా ఉంది అనేది వింటూనే ఉన్నాం. మీరు మరొక్కసారి దాన్ని ధృవీకరించారు. ఎస్, మేషరాశి వారికి అద్భుతంగా ఉండబోతుందని. చాలా చాలా సంతోషం. చాలా బ్యూటిఫుల్ గా ఇయర్ వీళ్ళకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ రాశి గురించి మాట్లాడుకుందాం. మరి వృషభ రాశి వారికి మరి జన్మలోకే వస్తున్నారు గురువు కాబట్టి, లగ్నంలో గురువు ఉండబోతున్నారు. ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు వృషభ రాశి వారికి గురువు గారు? తప్పకుండా అమ్మా, లగ్నంలో గురుగ్రహం ఉంటే 1,00,000 దోషాలున్నా కూడా తొలగిపోతాయి అని చెప్పి మనకు శాస్త్రంలో పురాణాల్లో చెప్పడం జరుగుతున్నది. కనుక తప్పకుండా లగ్నాతు గురువు మంచిదే ఒకందుకు, మరి దేనికి మంచిది కాదు అనేటువంటిది వీడియో చివరిలో చెప్పుకుందాము. మరి యొక్క లగ్నాతు గురువు ఉండడం చేత స్థాన చలనము కావచ్చును, అదేవిధంగా ప్రదేశ మార్పు కావచ్చును, ఇంకా కాస్త ఏమైనా ఉద్యోగంలో కూడా ఇబ్బందులు గోచరించేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అంటే ఎక్కడో ₹1 ఎక్కువ వచ్చేటువంటి పరిస్థితిలో నేను అక్కడికి వెళ్ళిపోతా అనేటువంటి ఆలోచన కానీ ఇలాంటి ఆలోచన ఉన్నట్టయితే కాస్త కామ్ డౌన్ చేసుకొని ఉన్న దగ్గరనే ఉండేటువంటి ప్రయత్నం చేయండి, వద్దు వృషభ రాశి వారు. ఇక పంచమ దృష్టి ఎగ్జాక్ట్ గా కూడా వీరికి 1, 2, 3, 4, 5 పంచమ దృష్టి యొక్క గురువు ఉండడం చేత వృషభ రాశికి సంబంధించినటువంటి పిల్లలు అబ్రాడ్ వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నవి. వృషభ రాశికి సంబంధించినటువంటి పిల్లలు ఈ ఇయర్ స్కూల్లో వెళ్ళేటువంటి పరిస్థితి కానీ, లేదా స్కూల్ రిలేటెడ్ ఏమైనా చక్కటి చదువులలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కానీ, మరొకటి ఏమైనా వీరే వృషభ రాశి వారే ఏమైనా అబ్రాడ్ వెళ్ళాలి అని అనుకునేటువంటి ఆలోచన ఉన్నా కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా సంతానం లేని వారికి సంతానం కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ కేతు ఉన్నప్పటికీ కూడా
తప్పకుండా కూడా గురువు దృష్టి అద్భుతంగా ఉంటుంది కనుక తప్పకుండా వీరికి పంచమాతో మనోవాంఛ సిద్ధి కావచ్చును, దైవానుగ్రహము కావచ్చును, అదేవిధంగా ఐశ్వర్య ప్రాప్తి అనుకోవచ్చును, కార్య అనుకూలత, ధన లాభము, శరీరక సౌఖ్యము. మరి ఇక్కడ లగ్నాతు గురువు ఉండడం చేత వృషభ రాశి వారు ఖచ్చితంగా కూడా వెయిట్ పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. స్వీట్ షాప్లో పనిచేసేటువంటి వారికి కానీ, అంటే స్వీట్ షాప్ ఉండేటువంటి వారికి కానీ, లేదా గోల్డ్ రిలేటెడ్ వర్క్ చేసేటువంటి వారికి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. 100% వీరు ఈ వీడియోని సేవ్ చేసుకొని వీడియో మన ఇయర్ ఎండింగ్లో తప్పకుండా కామెంట్ పెట్టవచ్చును. ఇంకా 9వ దృష్టి కూడా వీరికి 9వ దృష్టి మకరం మీద ఉండడం జరుగుతూ ఉన్నది. మకరం మీద 9వ దృష్టి ఉండడం చేత 9 అంటే ఏమిటి అంటే తండ్రి స్థానం. వృశ్చిక రాశి, మన రిపీట్ ఒకసారి, వృషభ రాశి వారికి తండ్రితో మాట్లాడేటువంటి సందర్భాలలో నెమ్మదిగా మాట్లాడండి. వృషభ రాశి వారు తండ్రి సంబంధిత లావాదేవీలు ఏమైనా ఉన్నా కూడా మెల్లగా మాట్లాడి తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ గురువు నీచబడతాడు కనుక తండ్రిని ఎప్పుడైనా కూడా అడగాలి. అరవకుండా అడిగితే మీకు రిజల్ట్ మంచిగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించండి. మిగిలినదంతా కూడా చాలా బాగున్నది కనుక వృషభ రాశి వారికి చాలా అంటే చాలా బాగుంది. జన్మలోకి గురువు రావడం చేత అద్భుతంగా ఉంది. ఒక 9వ స్థానం ఒక్కడే డిస్టర్బ్గా ఉంది. ఈ విషయాన్ని మీరు గమనించుకొని గురు సంబంధిత పారాయణం కానీ, గురు సంబంధిత సేవ కావచ్చును, పూజ్యులను చక్కగా గౌరవించుకుంటూ వారికి ఏవైనా దానాలు కానీ ధర్మాలు కానీ చేసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. రైట్. అయితే స్థాన చలనం సూచిస్తోంది కాబట్టి వెళ్ళకుండా ఖచ్చితంగా. ఉంటే మంచి ఫలితాలు లేదు, వెళ్ళవచ్చు. వెళ్ళవచ్చు 100% కూడా. వెళ్ళాలి. స్థాన చలనం అంటే ఏంది? హౌస్ రిలేటెడ్ కావచ్చును, కొత్త ఇల్లు కొనుక్కోవడం వెళ్ళడము. కావచ్చును, ఇలాంటివి జరిగేటువంటివి. జాబ్ రిలేటెడ్ మాత్రం వెళ్ళొద్దు వద్దు, అని చెప్తున్నా. ఆగండి. ఎందుకంటే ఇక్కడ శని 12వ ఇంటిని చూస్తూ ఉన్నది. హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. బీ కేర్ఫుల్ అంతే. రైట్. అటు వెయిట్ గెయిన్ కూడా అయ్యే పరిస్థితి ఉంది అని చెప్తున్నారు కాబట్టి జాగ్రత్తలు వహిస్తూ ఈ ఇయర్ ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది కాబట్టి గురువు యొక్క ఆరాధన చేసుకుంటూ ఎందుకంటే ఇప్పుడు గురువు అంటే వట్టి విషయం కాదు. అది మన ఇంట్లోకి వచ్చారు అంటే మనం ఎంతో ఆప్యాయంగా అన్యోన్యంగా ఉండాలి. అయ్యో గురువు గారు ఎవరైనా కూడా. అదే విధంగా గురుగ్రహము మనకు జన్మలో ఉంది కనుక మనము అంత మెచ్యూరిటీగా అంత డీసెంట్ గా ప్రవర్తిస్తే గురువు కూడా మంచి ఫలితం ఇస్తాడు. అంతేగాని ఇక మనము ఇంకా వేరే రకంగా మైనస్ గా ఉన్నట్టయితే బాగుండదు. ఇప్పుడు ఒక టీచర్ ఎట్లా ఉంటాడమ్మా, చక్కగా ఐరన్ డ్రెస్సులు గాని రూపాయి ఉన్నా లేకున్నా పాపం వారికి ఇచ్చేటువంటి శాలరీ ఎంతో తక్కువ అయినప్పటికీ కూడా వారి డిగ్నిటీ అనేటువంటి మెయింటైన్ చేస్తారు కదా. అట్లా ఉంటే మంచి ఫలితం. రైట్. అద్భుతంగా వివరించారండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున రాశి గురించి మాట్లాడుకుందాం. మరి మిథున రాశి వారికి గురువు ఇచ్చేటటువంటి ఫలితాలు ఏంటంటే ఏ స్థానంలో ఉన్నారు కాబట్టి గురువు గారుగా మరి ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తారు? తప్పకుండా అమ్మ. 2021 ఎప్పుడు అడిగినా మిథున రాశి అంటే నాకు గుర్తు వచ్చేది 21, 22, 23. ఎందుకంటే వీరు ఎన్నో ఇబ్బందులు పడి ఉన్నారు. ఈ 21, 22, 23 అయితే వీరి ఎందుకంటే అష్టమ శని నడిచింది. అష్టమ శని నడవడం చేత గురువు దృష్టి కూడా సరిగా లేకుండడం చేత ఈ 2 years మాత్రము చాలా నరకం చూశారు. 2-3 years మిథున రాశి వారు ఇప్పటికీ ఇంకా సిట్రేట్ కాలే. ఇప్పుడు ఏమిటి గురువు రావడం చేత తీర్థయాత్రలకు వెళ్ళడం కావచ్చును, లేదా దైవానికి సంబంధించినటువంటి భక్తి పెరగడం కావచ్చును, లేదా అరే ఇన్ని ఏళ్ళ నుండి బాగాలేదు, ఏమైనా మొక్కులు ఉన్నాయా, ఒకసారి ఎక్కడికైనా వెళ్ళి అడిగిద్దాం అనేటువంటి ఆలోచన కానీ, ఇలా కొన్ని చోట్ల తిరగడము, ఎక్కడైనా పలానా కులదైవానికి సంబంధించినటువంటి ఆరాధన కానీ లేదా ఏమైనా ఉన్నట్టయితే ఎక్కడైనా అడిగినా, ఎందుకంటే గత కొంతకాలంగా బాగాలేదు మరి ఎందుకు ఇట్లా అని చెప్పి ఎక్కడైనా అడిగించినా కూడా వీరికి ఇట్లా ఈ విధమైనటువంటి సమాధానాలు రావడము, చక్కగా కూడా ఏవైనా కార్యక్రమాలు జరుపుకోవడము, దూర ప్రాంతాలకు సంబంధించినటువంటి ఇప్పుడు మనకు కేదార్నాథ్, బద్రీనాథ్ ఇవి ఓపెన్ అయ్యేటువంటి పరిస్థితి, అక్కడికి ఆ యాత్రలకు వెళ్ళేటువంటి పరిస్థితి, జనరల్ గా ఇట్లాంటి ఆలోచనలు రావడము ఈ మిథున రాశి వారికి ఉంటుంది. మరి 12వ స్థానంలో ఉంటే ఏమిటి, వీరికి కూడా స్థాన చలనము, పదవి హీనత, స్త్రీ మూలకంగా ఇబ్బందులు అయితే ఉన్నవి. జాగ్రత్తగా ఉండండి మన మిథున రాశి వారు ఖచ్చితంగా కూడా. ఇంకా చూసుకున్నట్టయితే మన వీరికి 4వ స్థానంలో ఈ యొక్క గురు దృష్టి ఉన్నది. 4వ స్థానంలో ఆల్రెడీ కేతు గ్రహం ఉన్నది. 4వ స్థానంలో యొక్క గురు దృష్టి ఉండడం చేత మీ యొక్క అమ్మగారికి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే క్లియర్ అవ్వడం కానీ, లేదా
ఇంటికి సంబంధించినటువంటి ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా క్లియర్ అయ్యేటువంటి పరిస్థితి కానీ, ఆదాయానికి మించినటువంటి వ్యయం ఉండేటువంటి పరిస్థితి కానీ, దూర ప్రాంతంలో ఉండేటువంటి వారి నుండి ఏమైనా మరణ వార్త వినేటువంటి పరిస్థితులు కానీ, ఇవన్నీ కూడా గోచరిస్తున్నాం. ఇంకా కాస్త స్థాన భ్రంశము, ధన నాశనము గోచరిస్తూ ఉన్నది. ఏది గురువు యొక్క 4వ స్థానం మీద దృష్టి ఉండడం చేత మిథున రాశి వారికి. మరి ఇక్కడి నుండి 8వ స్థానం మీద గురువు యొక్క దృష్టి ఉన్నదండి. చూసుకోండి, 8వ స్థానం అంటే ఏమిటి అంటే మనకు ఆకస్మిక ధనం కావచ్చును, గృహ సమస్యలు, అదేవిధంగా కాస్త హాని జరిగేటువంటి పరిస్థితి, కోపం అధికంగా కూడా ఉండేటువంటి పరిస్థితి, అనూహ్య అవరోధాలు, అగ్ని సంబంధిత ప్రమాదాలు, దొంగ తనముకు సంబంధించినటువంటి ఏవైనా భయాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది 8వ స్థానంలో. కనుక మిథున రాశి వారు తప్పకుండా కూడా మీరు ఈ యొక్క గురు సంబంధిత ఆరాధన కానీ, గురు సంబంధిత పూజలు కానీ ఏవైనా పాల్గొనండి. మన వద్ద కేవలము 2500కు మాత్రమే ఈ యొక్క గురు సంబంధిత దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి జపాలు, అదేవిధంగా శ్రీ దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి హోమము నిర్వహించడం జరుగుతున్నది. అది సంకటహర చతుర్థి రోజు. కనుక ఎవరైనా కూడా మీ యొక్క గోత్రనామాలను బుక్ చేసుకోండి. తప్పకుండా మీకు మీ యొక్క అడ్రస్కు ఆ యొక్క ప్రసాదాన్ని పంపించేటువంటి ప్రయత్నం చేద్దాము. ఖచ్చితంగా గురు సంబంధిత జపము, హోమము మాత్రం వీరికి అవసరము మిథున రాశి వారికి. ఇక లేదు, అంతటి స్తోమత లేదు, ఎందుకంటే ఆ హోమం చేయాలంటే మనకు 30-40 వేలు అవుతుంది. కేవలం మన దేవాలయంలో 2500కే చేస్తున్నాం. కనుక తప్పకుండా మీరు ముందుకు రండి, ఇందులో పాల్గొనండి. లేదు అనుకుంటే గురు సంబంధిత దానాలు, శనగలు కావచ్చును, లేదా ఇంకేమైనా కూడా పండ్లు కానీ ఏమైనా గురువుకు దానంగా ఇచ్చుకోండి, మంచి ఫలితం. రైట్, చాలా చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి గురించి మాట్లాడుకుందాం. మరి కర్కాటక రాశి వారికి ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారండి గురువు? తప్పకుండా అమ్మా. గురు మార్పు అనేటువంటిది మేషానికి అద్భుతంగా ఉంటే, అటు పిమ్మట కర్కాటకానికి చాలా బాగుంది. 2022 ఆగస్టు నుండి కూడా వీరికి అర్ధాష్టమ శని మూలకంగా చాలా ఇబ్బందులలోనే ఉన్నారు. ఇప్పటికీ కూడా ఉక్కిరి బిక్కిరి కాని పరిస్థితులలో ఇప్పుడు ఈ యొక్క గురుగ్రహము మీకు 11వ స్థానంకు వచ్చినటువంటి సందర్భంలో లాభస్థానంలో గురువు ఉండడం చేత అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి, ఇంకా అన్నింట లాభము, చక్కటి పేరు రావడం కావచ్చును, కీర్తి కావచ్చును, అదేవిధంగా విజయ ప్రాప్తి, మంచి పదవి ఏదైనా కూడా దక్కేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి ఎవరైనా రాజకీయవేత్తలు ఉన్న హా అక్షరం మీద కానీ ఇట్లా తప్పకుండా ఈ యొక్క రాజకీయంలో వారికి ఏదైనా ఒక పదవి దక్కేటువంటి పరిస్థితి అయితే 100% ఉంది. ఎందుకు అంటే 11వ స్థానంలో గురువు వీరికి ఖచ్చితంగా ఏదో ఒక స్థానాన్ని ఇవ్వడానికే రాబోతూ ఉన్నాడు, వచ్చాడు అనేటువంటి విషయాన్ని గమనించండి. తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ జరిగేటువంటి యొక్క ఎలక్షన్స్ లో కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో 100% మంచి విజయాన్ని పొందేటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ గురువు గారు మీకు 3వ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. 3వ స్థానం అంటే మనకు అన్నదమ్ముళ్ళు, అంటే మీకంటే చిన్నవారు ఎవరైనా కూడా వారిని మీ తమ్ముళ్ళు కావచ్చును, చెల్లె కావచ్చు, వారికి సంబంధించినటువంటి లావాదేవీలు ఏమైనా ఉన్నట్టయితే పెట్టుకోవద్దును, మనీ రిలేటెడ్. మరలా ఈ యొక్క గురువు మార్పు తర్వాత గొడవలు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ శని చూపు కూడా ఉంది, 7వ దృష్టి మీద శని చూపు కూడా ఉన్నది కనుక తప్పకుండా మనీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలు ఏమైనా ఉన్నట్టయితే వారితో చర్చించకండి. అలాంటి ఏమైనా లావాదేవీలు ఉన్నా కూడా క్లోజ్ చేసేసుకోండి. ఇక 3వ స్థానం అంటే ఏమిటంటే గత కొంతకాలం ఒక పట్టుదల అనేటువంటి సడలింపు ఉండేటువంటి పరిస్థితి ఈ యొక్క కర్కాటక రాశి వారికి. ఇక్కడ 3వ స్థానంలో గురువు చూపు వలన అనూహ్య ప్రమాదాలు కావచ్చును, కాస్త వ్యవహారం ఏమైనా నాశనం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గురుగ్రహము నాకు 11వ స్థానంలో ఉన్నది అని చెప్పి మనం గల్లా ఎగర వేసుకున్నట్టయితే తర్వాత ఇబ్బంది అవుతుంది ఇక్కడ. కనుక మీరు ఆచితూచి మర్యాదగా ఉంటే మంచి ఫలితం ఇస్తుంది 3వ స్థానం. ఏది వీరికంటే చిన్నవారికి, అంటే వీరికంటే తక్కువ స్థాయి ఉండేటువంటి వారితో మర్యాదగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. మరి ఇక్కడ మరలా 7వ దృష్టి కూడా గోచరిస్తుంది. వీరికి 7వ స్థానంలో ఈ యొక్క గురువు యొక్క చూపు పడుతూ ఉండడం చేత కర్కాటక రాశి వారికి, వివాహం కాని వారికి వివాహం జరిగేటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి. మరి ఈ వివాహంలో కూడా మీరు ఒక 2-3 సంబంధాలు తప్పిపోయిన తర్వాత ఏదైనా మంచి సంబంధం అని చెప్పి ఎవరైనా బ్రోకర్లు మిమ్మల్ని మోసం చేసేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కనుక చాలా అంటే చాలా జాగ్రత్తగా
ముందుకు వెళ్ళండి. వివాహానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం మిగిలినదంతా చాలా బాగున్నది. కనుక ఏమైనా ఒకవేళ వివాహం జరిగినా కూడా భార్యాభర్తలలో ఏమైనా అన్యోన్యత లోపించేటువంటి సందర్భం ఉన్నా కూడా తప్పకుండా కర్కాటక రాశి వారు కూడా, ఎందుకంటే వీరికి సప్తమ దృష్టి బాలేదు కనుక మీరు కూడా తప్పకుండా కూడా మనం చేసేటువంటి ఈ యొక్క దత్తాత్రేయ స్వామి హోమము, అదేవిధంగా దత్తాత్రేయ స్వామి లక్ష జపము, ఆ యొక్క స్వామివారి యొక్క మూల మంత్రము లక్ష జపం చేసిన తర్వాత హోమం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు తప్పకుండా అందరికీ కూడా ఆ యొక్క వీడియో చూపించేటువంటి ప్రయత్నం చేద్దాము. కేవలం 2500 రూపాయలతో మాత్రమే మీ యొక్క గోత్రనామాలు రాయించుకోగలరు. మంచి ఫలితం ఉంటుంది. కర్కాటక రాశి వారికి కూడా ఖచ్చితంగా అవసరమే. రైట్. మంచి ఫలితాలు ఆ! ఇస్తున్నప్పటికీ అవసరమే అని చెప్తున్నారు. ఖచ్చితంగా కూడా. రైట్ అండి. సప్తమ దృష్టి బాధ. హ్మ్. రైట్. గురువు ఈ 9వ దృష్టి వీరికి సప్తమ దృష్టి అవుతున్నది. హ్మ్. రైట్. రైట్ అండి. చాలా చక్కగా వివరించారు. డెఫినెట్ గా చెప్పినటువంటి జాగ్రత్తల్ని పాటిస్తూ ఒక మంచి ఇయర్ గా కూడా కన్సిడర్ చేస్తున్నారు. కాకపోతే మర్యాద ఇచ్చే విషయంలో జాగ్రత్తలు వహిస్తే ఆయన ఇంకా పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని అవును. అందిస్తారు గురువు అని చెప్తున్నారు. రైట్ అండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి గురువు ఇచ్చేటటువంటి ఫలితాలు ఏంటండి? తప్పకుండా అమ్మ. సింహరాశి వారికి 10వ స్థానం అవుతూ ఉన్నది. వీరికి చక్కటి జాబ్‌లో ఉన్నారు ఖచ్చితంగా. అయితే ఎవరినో చూసి అబ్బా! నేను గూడా అక్కడికి వెళ్తే అయిపోవు. లేదా నేను గూడా అలాంటి జాబే ఏదైనా ప్రయత్నం చేసుకుంటే అయిపోవని గాని, లేదా అసలు వీరితో నేను ఎన్ని రోజులు ఈ మాటలు పడడము, నేను వేరే జాబ్ వెతుక్కుంటా అనుకోవడం గాని, ఇలాంటివి మీకు మీరు ఊహించుకోవడం జరుగుతూ ఉన్నది. మీరు ఉండేటువంటి జాబ్ 100% కరెక్టే. కనుక మీరు ఎవరియో మాటలు విని తప్పు త్రోవ మాత్రం పట్టకండి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. జాబ్‌లో మాత్రం ఎలాంటి మార్పులు, చేర్పులు పెట్టుకోకండి. ఉన్నటువంటి జాబ్‌లోనే తగ్గైనా గూడా ఉండి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి, బావుంటుంది. అంతే. ఇక మీకు రెండవ స్థానం మీద ఆ యొక్క గురువు యొక్క దృష్టి పడడం చేత కుటుంబ సౌఖ్యం కావచ్చును, కీర్తి వృద్ధి కావచ్చును, ధనాదాయం కావచ్చును, దాన ధర్మానికి సంబంధించినటువంటి నిర్వహణలు ఏమైనా ముందుకు వెళ్ళడం కావచ్చును, ఏమైనా డబ్బు కలిసి వచ్చేటువంటి పరిస్థితి గానీ, లేదా విదేశాలకు ఏమైనా వెళ్ళేటువంటి ఆలోచన ఉన్నా కూడా సరైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చును. తప్పకుండా కూడా సింహరాశి వారికి రెండవ స్థానంతో పాటుగా వీరికి ఆరో స్థానంలో కూడా దృష్టి పడుతూ ఉన్నది. ఈ యొక్క విషయాన్ని గమనించుకోండి. ఆల్రెడీ సప్తమాది శని ఉన్నది. సింహరాశి వారికి భార్యకు కావచ్చును, భర్తకు కావచ్చును, ఎవరికైనా కూడా హెల్త్ ఇష్యూస్ అయితే రావడం జరుగుతూ ఉన్నవి. తప్పకుండా హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నవి. ఇప్పుడు ఆరో స్థానంలో ఈ యొక్క గురువు చూపు వలన ఆపరేషన్ స్టేజ్ దాకా వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఈ విషయాన్ని గమనించుకోండి. సింహరాశి వారు ఖచ్చితంగా అయితే అది కన్ను ఆపరేషనా, లేదా స్టమక్ రిలేటెడా, లేదా మరొకటా తప్పకుండా గత కొంతకాలంగా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నవి అనుకుంటే ఇప్పుడు మనకు ఆపరేషన్ స్టేజ్ దాకా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక అదే విధంగా ఉద్యోగంలో మార్పిడిలో ఉన్నవి, అనూహ్య ఆపదలో ఉన్నవి, కాస్త మీకు అగ్ని సంబంధిత ఇబ్బందులు, బంధుమిత్రులతో కాస్త మాట సడలింపులు ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నవి సింహరాశి వారికి. కనుక తప్పకుండా సింహరాశి వారు మీరు కూడా ఇప్పుడు మనం చేసేటువంటి ఈ యొక్క దత్తాత్రేయ స్వామి యొక్క మూలమంత్ర హోమము, అదేవిధంగా మూలమంత్ర జపములో తప్పకుండా మీ యొక్క గోత్రనామాలు రాయించుకునేటువంటి ప్రయత్నం చేయండి. సప్తమ శని ఇది ఇంకా కొన్ని రోజులు మీకు ఇబ్బందిగానే ఉంటుంది. జాగ్రత్త. సింహరాశి వారు 2025, 24 మీకు డిసెంబర్ నుండే ఆట మొదలు కానుంది. అష్టమ శని మొదలయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. బీ కేర్‌ఫుల్. చాలా అంటే చాలా జాగ్రత్త. ఇప్పటి నుండే మంచి పనులు చేస్తూ ఉండండి. ఎందుకంటే అష్టమ శని మీకు 2.5 సంవత్సరాలు ఉంటుంది. గత కొంతకాలంగా కొన్ని ఏండ్ల నుండి కూడా 2015, 16, 17లో కళ్ళు మూసుకొని చెప్పవచ్చును ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేటువంటిది. 2015, 16, 17లో ఏదైనా కారు కొని యాక్సిడెంట్‌కి గురవ్వడం గానీ, లేదా మీకేమైనా హెల్త్ ప్రాబ్లమ్ రావడం గానీ, బైక్ మీద నుంచి పడడం గానీ, లేదా వివాహం జరిగి భార్యాభర్తలకు గొడవ జరగడం గానీ, లేదా ఏవైనా స్థాన చలనాలు చెంది ఉండడం గానీ, ఇలాంటివి ఎన్నో జరిగి ఉన్నవి. ఇక అటుపిమ్మట అంటే అంతకు ముందు ఇక 2004, 5, 6 ఆ యొక్క పీరియడ్‌లో ఉన్నవి. చాలా ఇబ్బందులే. కానీ ఇప్పుడు మరలా చెప్తున్నాను, మంచి పనులు చేసుకోండి. దాన ధర్మాలకు సంబంధించినటువంటి పనుల మీద ముందుకు వెళ్ళండి. రాబోయే రోజులలో అర్ధాష్టమ శని మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టనుంది గనుక ఇప్పటి నుండే మంచి విషయంలో ధర్మంగా ఉండండి. మంచి ఫలితం ఉంటుంది.
రైట్ అండి, చాలా చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం. మరి కన్యా రాశి వారికి గురువు ఇచ్చేటటువంటి రిజల్ట్స్ ఏంటండి? తప్పకుండా అమ్మ. కన్యా రాశి వారికి మనం ఇది ఇంట్రడక్షన్ లో చెప్పడం జరిగింది. కన్యా రాశి వారికి పాపం చాలా బాగుంటుంది. బాలేదు అని. ఏది ఇప్పటి గత వరకు బాలేదు. 1-2 ఇయర్స్ నుండి బాలేదు. ఉమ్, కోర్టు కేసుల దాకా వెళ్ళినవి. ఉమ్. చాలా ఎన్నో జాతకాలు నా దగ్గరకు కూడా వచ్చినటువంటి దాఖలాలు ఉన్నవి ఈ కన్యా రాశి వారు. ఇప్పుడు కోర్టు కేసులో ఉన్నవి ఒక కొలిక్కొచ్చేటువంటి పరిస్థితి. ఆల్రెడీ కేసు ఫైల్ అయింది, ముందుకు వెళ్తుందంటే వీరికి ఎండ్ కార్డు పడేటువంటి పరిస్థితి. గుడ్. ఎందుకంటే 9వ స్థానంలో గురువు అంటే ఏమిటి అంటే పూర్వజన్మ సుకృతము కావచ్చును, అదే విధంగా ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యాలు అన్నీ కూడా గురువు లెక్క పెట్టుకొని మనకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక తప్పకుండా కన్యా రాశి వారికి గత కొంతకాలంగా హెల్త్ ఇష్యూస్ కానీ, మనీ రిలేటెడ్ కానీ, ఏదైనా కానీ ఉండనివ్వండి, ఇప్పుడు వాటి నుండి విముక్తి కలిగేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఈ యొక్క గురువు మేషంలో ఉన్నప్పుడు శని భగవాను యొక్క సైడ్ లుక్స్ ద్వారా గురువును పట్టేసుకున్నాడు. ఇప్పుడు ఏంది మనకు అరుంధతి సినిమాలో కదా మన అదేంది విడుదల అన్నట్టుగా గురుగ్రహానికి విడుదల జరిగింది. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు కొన్ని గ్రహాలకు మాత్రం. ఇందులో కన్యా రాశి ఫస్ట్ మేషము, అటు వెంబట కర్కాటకము, అటు వెంబట కన్య. మరి కన్యా రాశి వారికి 9వ స్థానంలో ఉండడం చేత స్థిరాస్తులలో లాభాలు. అంటే గత కొంతకాలంగా ల్యాండ్ కొనుక్కున్నాము, గత 1-2 ఇయర్స్ నుండి కూడా రేటు పెరగడం లేదు, మేమేదో ఇల్లు అమ్మాలి అనుకున్నా కూడా ఇల్లు కూడా అనుకున్నటువంటి విధంగా రేటు రావడం లేదు అని అనుకునేటువంటి వారికి ఈ సంవత్సరము ఖచ్చితంగా మంచి లాభాలు, అదే విధంగా లాటరీల్లో కావచ్చును, గుర్రపు పందెంలలో కావచ్చును, అన్నింట విజయము. ఇంకా చూసుకున్నట్టయితే ఎవరెవరి కులాలకు సంబంధించి వృత్తులలో ఉన్నారో వారందరికీ చక్కటి పేరు ప్రఖ్యాతలు రావడం కావచ్చును. ఇంకా ఆ వృత్తులలో వీరు చక్కగా కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఇక్కడ మీకు లగ్నాథు కేతు ఉన్నది కనుక లగ్నాథు కేతు ఉండడం చేత కాస్త అనారోగ్య సమస్యలు అయితే ఉంటవి. ఏదో ఆలోచన ఒక విధంగానైతే ఉండేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. భార్యకు సంబంధించి కానీ లేదా భర్తకు సంబంధించి కానీ ఏదైనా కొంచెము కీచులాట అయితే ఉన్నది, గొడవలు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరి యొక్క గురువు దృష్టి మీ యొక్క లగ్నం మీద పడడం జరుగుతూ ఉన్నది కనుక మీకు కూడా కాస్త హెల్త్ రిలేటెడ్ కావచ్చును, లేదా షుగర్ ఏమైనా ఎక్కువ తక్కువ అయ్యేటువంటి పరిస్థితి, లేదా కొత్తగా షుగర్ వ్యాధి వచ్చేటువంటి ప్రమాదాలు కూడా ఉన్నవి కనుక స్థాన చలనము కూడా ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరి యొక్క కన్యా రాశి వారికి లగ్నాతు చూడడంతో పాటుగా మన యొక్క గురువు గారు 7వ దృష్టితో వీరి యొక్క 3వ స్థానాన్ని కూడా చూడడం జరుగుతున్నది. 3వ స్థానం అంటే ఇందాక మనం చెప్పుకున్నాము, మనకు మీకంటే చిన్నవారు ఎవరైనా కూడా తప్పకుండా కూడా వారితో అన్యోన్యంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. కన్యా రాశి వారు కార్యసిద్ధి, అదేవిధంగా కొంచెము పనిచేసే చోట అధికంగా కూడా శ్రమ అధికంగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. అయినా కూడా ఆ యొక్క పేరు ప్రఖ్యాతలు తప్పకుండా మీదే. ఇంకా సంపూర్ణమైనటువంటి ఆనందంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇక్కడ మీకు 5వ దృష్టిలో గురువు ఉండడం చేత కాస్త పిల్లలకు సంబంధించి మీ యొక్క మాట వినకపోవడం కావచ్చును, అదేవిధంగా పిల్లల హెల్త్ సంబంధిత విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. పిల్లలకు ఏవైనా 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ అడిగితే కొనివ్వండి, కానీ కాస్త జాగ్రత్తలు చెప్పండి. కొంచెం యాక్సిడెంట్స్ జరిగేటువంటి ప్రమాదాలు ఉన్నవి కన్యా రాశికి సంబంధించినటువంటి పిల్లలకు. కనుక కన్యా రాశికి సంబంధించి ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలి అని అనుకునేటువంటి వారు కాస్త ఆగండి, ఆగింది ఉత్తమము. లేదా సరైనటువంటి మీరు బ్రోకర్ను చూసుకొని ముందుకు వెళ్ళండి. అంత క్లారిటీగా ఉంటేనే ముందుకు వెళ్ళండి. తప్పకుండా మీరు కూడా మీకు 5వ దృష్టి పాడవుతుంది కనుక కన్యా రాశి వారు కూడా ఖచ్చితంగా కూడా ఈ యొక్క గురు సంబంధిత హోమము కానీ జపంలో కానీ మీ యొక్క గోత్రనామాలు రాయించుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే బయట ఎక్కడైనా కూడా 30-40 వేలు ఉంటుంది, కేవలం 2500 మాత్రమే చేయడం జరుగుతున్నది. అందరికీ మంచి జరగాలి అని తప్పకుండా ఇది ఆలోచించుకొని ఈ యొక్క హోమంలో పాల్గొనండి. ఆల్ ద బెస్ట్. రైట్ అండి, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులారాశి గురించి మాట్లాడుకుందాం. మరి తులారాశి వారికి ఎలా ఉండిపోతుందండి, గురువు ఇచ్చేటటువంటి ఫలితాలు ఏంటి? తప్పకుండా అమ్మ, తులారాశి వారికి గత 1.5 ఇయర్ నుండి కూడా అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా సజావుగా పూర్తి అయినవి. అలా సడన్ గా జాబ్ మానేసినా కూడా వేరే వద్ద జాబు వచ్చేటటువంటి దొరికింది.
ఇప్పుడు అష్టమ గురువు. అష్టమ గురువు గనుక ఉమ్. ఇక వీరికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. జాగ్రత్తగా మాత్రం ఉండండి. అయితే ఇక్కడ మీకు ఫస్ట్ ఇక్కడ ఏమిటి అంటే 8వ మీకు 12th లో కేతువు కేతువును ఉన్నాడు. యొక్క గురువు దృష్టి కూడా పడడం జరుగుతున్నది. ఏది 12వ స్థానం మీద. ఎట్ ద సేమ్ టైం 8వ స్థానంలో గురువు, Yeah. 12వ స్థానం మీద చూపు. అదే విధంగా గురువు Nice. సప్తమ దృష్టి మీద 2వ స్థానాన్ని చూడడం జరుగుతున్నది. అదే విధంగా ఈ యొక్క గురువు నవమ దృష్టి చేత 4వ స్థానం మీద కూడా మీకు దృష్టి ఉండడం ఉన్నది. మొన్నటి దాకా కూడా శని భగవానుడు ఇక్కడ ఉన్నాడు గత 6 నెలల క్రితం, 6-7 నెలలు అనుకోండి. వీరు గృహ సంబంధిత విషయాల్లో కానీ, ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ లో కానీ, ఇల్లు కొనాలి లేదా ఏదైనా ల్యాండ్ తీసుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఉండేటువంటి వారు ఆల్ ఆఫ్ సడన్ గా గత 4-5 నెలల నుండి బ్యాక్ వెళ్ళడము, మరలా ఇప్పుడు యొక్క గురువు యొక్క దృష్టి 4వ స్థానం మీద ఉండడం చేత కాస్త మాస్ ఫాలోయింగ్ 8వ స్థానం మీద అంటే ఏమిటి మనకు తుల, ఇందులో రా అక్షరం మీద ఉన్నారు. ఏది రాజకీయంలో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో లాస్ట్ నేను 2023లో 24లో జరిగేటువంటి ఎలక్షన్స్ లో తప్పకుండా రా అక్షరం మీద గురువు సప్తమ దృష్టి ఉంది కనుక తప్పకుండా కూడా వీరు గెలిచేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పడం జరిగింది. అందులో కొందరు రా అక్షరం మీద ఉండేటువంటి వారు కూడా గెలుపొందినారు. ఇప్పుడు ఏమిటంటే 8వ స్థానంలో ఉంది కనుక రా అక్షరం పేరుతో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా మైనస్ వాతావరణం అయితే ఉంది, కాస్త ఆచితూచి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. ఎందుకంటే 4వ స్థానం మీద దృష్టి ఉంది కనుక అది శని ఇంటి మీద దృష్టి ఉంది కనుక ఎక్కువగా కూడా జనాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది, మాస్ ఫాలోయింగ్ అయితే ఉంటుంది. కానీ అనుకున్నటువంటి విధంగా వీరు గెలిచేటువంటి పరిస్థితి అయితే ఉండదు రాజకీయంలో ఉండేటువంటి వారు. ఇక మామూలుగా ఉండేటువంటి వారికి గత 2 నెలల నుండి కూడా హెల్త్ ఇష్యూస్ రావడం జరుగుతున్నవి. తులారాశి వారికి జాగ్రత్తగా ఉండండి. ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క తులారాశి వారికి 12వ స్థానం మీద దృష్టి ఉంది కనుక దూర ప్రాంతాలకు సంబంధించి తీర్థయాత్రలు ఏమైనా వెళ్ళడం కానీ, లేదా ఏమైనా కారు కానీ, ఈ యొక్క 2 వీలర్ కానీ కొనాలి అనేటువంటి ఆలోచన కానీ, కొంచెం ఆ యొక్క కొనాలి అనేటువంటి ఆలోచనలో మీ యొక్క బర్త్ చార్ట్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత కొనుక్కోండి. ఎందుకంటే స్థాన చలనము ఉన్నది, వీరికి కూడా పదవి హీనత మాత్రం గోచరిస్తూ ఉన్నది. స్త్రీ మూలక ఇబ్బందులు అయితే ఖచ్చితంగా కూడా గోచరిస్తూ ఉన్నది. గృహ సమస్యలు కావచ్చును, అనూహ్య అవరోధాలు అయితే ఉన్నవి, అగ్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నవి. ఈ యొక్క తులారాశి వారికి దొంగల భయము అని అనుకోవచ్చు. అంటే ఏమైనా వస్తువులు అపహరానికి కూడా గురి అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉన్నవి. కనుక అన్నింటా కూడా ఈ యొక్క తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆదాయానికి మించినటువంటి ఖర్చు మాత్రము ఖచ్చితంగా ఉన్నది. ఇల్లు చేంజ్ చేయాలి అనేటువంటి ఏదో ఒక ఆలోచనలో ఉండడం జరుగుతూ ఉన్నది. మీ పిల్లలకు సంబంధించి కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మీ పిల్లలకు సంబంధించి ఏమైనా లవ్ రిలేటెడ్ లో ఉండేటువంటి వారు కానీ, ఆల్ ఆఫ్ సడన్ గా లవ్ మ్యారేజ్ చేసుకోవడం కానీ, మీ పిల్లలు తులారాశికి సంబంధించినటువంటి పిల్లలు, లేదా లవ్ లో బ్రేకప్స్ జరిగేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నవి. కనుక తులారాశి వారు తప్పకుండా మీ పిల్లలను కూడా కనిపెడుతూ ఉండండి, ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు అనేటువంటి విషయం మీద. కనుక తులారాశి వారు కూడా తప్పకుండా కూడా ఈ యొక్క దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి హోమం కానీ, జపంలో కానీ పాల్గొనండి. మంచి ఫలితం ఉంటుంది. కేవలం 2500కు మాత్రమే చేయడం జరుగుతున్నది. కనుక తప్పకుండా మీరు మీ యొక్క గోత్రనామాలకై సంప్రదించండి. ఆల్ ద బెస్ట్. రైట్, చాలా చక్కగా వివరించారు. డెఫినెట్ గా చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్తలు వహిస్తూ ఈ సంవత్సరాన్ని ఒకంత జాగ్రత్తగా డీల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గురువు యొక్క అనుగ్రహాన్ని వీరు పరిపూర్ణంగా పొందుతూ ఈ సంవత్సరం అంతా కూడా పీస్ఫుల్ గా వీళ్ళకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృశ్చిక రాశి గురించి మరి వృశ్చిక రాశి వారికి ఆల్రెడీ ఇంట్రొడక్షన్ లో చెప్పారు, చాలా మంచి పీరియడ్ గా కన్సిడర్ చేయొచ్చు అని చెప్పి. అర్ధాష్టమ శనితో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వృశ్చిక రాశి వారు. ఎలా ఉండిపోతుందండి? గురువు ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు? ఖచ్చితంగా అమ్మ, వృశ్చిక రాశి వారికి 2021, 22, 23 కూడా చాలా మైనస్ వాతావరణంగానే ఉంది. పాపం వారికి ఏవో అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా లేకపోవడం కానీ, ఇప్పటికీ ఏదో ఒక చిన్న అవకాశం, ఇప్పుడు ఖడ్గం సినిమాలో రవితేజ అంటాడు కదా, ఒక చిన్న అవకాశం అని, ఆ విధంగా ఇప్పుడు వీరికి ఉంది. ఏదో ఒక మార్పు కానీ, లేదా ఏదో ఒక అవకాశం కానీ వీరి అందుబాటులోకి వచ్చినటువంటి సందర్భము, కానీ ఇంకా రీచ్ కాలేని సందర్భంలో ఉన్నారు. ఎందుకు అంటే మీ బర్త్ చార్ట్ కూడా ఒకసారి చూసుకోవాలి. మరి మీ దశ మహాదశలు ఏం నడుస్తూ ఉన్నవి అనేటువంటిది కూడా ఒకసారి చూసుకున్న తర్వాతనే దీన్ని మీరు
ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి. కనుక మరి వృశ్చిక రాశి వారికి సప్తమ గురువు రావడం చేత అన్ని శుభ పరిణామాలే అని అనుకోవచ్చును. కానీ గురువు యొక్క దృష్టి కొన్ని కొన్ని స్థానాలలో ఉండడం చేత కొంచెం మైనస్ వాతావరణం కూడా ఉంటుంది. అంతా శుభంగానే ఉండదు కదా. ఇంట్లో అందరూ వృశ్చిక రాశి వారు ఉండరు కదా. సింహరాశి వారు ఉంటారు, అదేవిధంగా మీనరాశి వారు ఉంటారు, కర్కాటక రాశి వారు ఉంటారు. కనుక ఎవరికో ఒకరికి ఇబ్బంది కలిగినా కూడా మనకు మనసు బాధే. కనుక ఇప్పుడు వృశ్చిక రాశి వారికి సంబంధించి ఏలినాటి శనిలో మీ భార్య ఉన్నట్టయితే మీకు ఇబ్బందే కదా. తనకు హెల్త్ ఇష్యూస్ కానీ లేదా తనకి ఏమైనా మెచ్యూరిటీ లేదనుకోండి, ఏవో గొడవలు జరుగుతూ ఉంటాయి. కనుక మీకు వ్యాపార పరంగా, అదేవిధంగా వృత్తిపరంగా, అదేవిధంగా ఏవైనా రాజకీయానికి సంబంధించినటువంటి దాంట్లో చక్కటి పదవి రావడం కానీ, గత 1-2 ఇయర్స్ నుండి మైనస్ వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ యొక్క గురువు సప్తమ రావడం చేత తప్పకుండా కూడా మరలా మంచి స్థానంలో గెలిచేటువంటి ఆస్కారం అయితే ఉంది. ఎవరు కూడా ఊహించని పరిణామంలో రాజకీయంలో ఉండేటువంటి వారికి ఇప్పుడు ఈ యొక్క ఎలక్షన్స్లో మంచి ఫలితాలు అయితే వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. కార్యసిద్ధి కావచ్చును, అదేవిధంగా చక్కటి ఆరోగ్యము, అధికార మంచి ఏమైనా అధికారానికి సంబంధించినటువంటి పదవి దక్కడం కానీ, అదేవిధంగా సంపూర్ణ ఆనందంతో ఉండేటువంటి పరిస్థితి అయితే ఉన్నది వృశ్చిక రాశి వారికి సప్తమాది గురువు వలన. వివాహం కాని వారికి ఆల్ ఆఫ్ సడన్ గా వివాహం జరిగేటువంటి పరిస్థితి, సెట్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉన్నది ఖచ్చితంగా కూడా. మరి ఇక్కడ గురువు యొక్క దృష్టి పంచమాత్ ఉన్నది అంటే వీరికి 11వ స్థానం మీద ఉన్నది. 11వ స్థానంలో ఆల్రెడీ కేతు గ్రహం ఉన్నది. కనుక మీకు 11వ స్థానంలో ఈ యొక్క గురు దృష్టి ఉండడం చేత ఖచ్చితంగా కూడా అన్నింటా కూడా లాభము, కీర్తి, తేజవృద్ధి, బిజినెస్ లో కూడా మంచిగా ముందుకు వెళ్ళడము, బిజినెస్ ను విస్తరించుకునేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఉన్నవి. కానీ గురువు యొక్క 9వ దృష్టి మీకు మీ ఇంటి నుండి 3వ దృష్టి మీద ఉన్నది. అంటే మీ 3rd హౌస్ మీద ఉన్నది ఇక్కడ. కనుక 3వ ఇంటిని మనం ఏమనుకున్నాము అంటే కాస్త పట్టుదల సడలింపు కావచ్చును, అదేవిధంగా మీకంటే చిన్నవారితో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి, ఇంకా అనూహ్య ప్రమాదాలు, కాస్త దరిద్రము వెంటాడేటువంటి పరిస్థితి, లేదా మీ అమ్మగారికి హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి. ఎందుకంటే గురువు ఇక్కడ నీచబడుతున్నాడు కనుక నీచబడే దృష్టి అనేటువంటిది 4వ స్థానం మీద, అంటే 4వ స్థానం బ్యాక్ సైడ్ ఉంటుంది కనుక తప్పకుండా అమ్మగారికి హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, లేదా మీ యొక్క ల్యాండ్ సంబంధించి ఏదైనా ఇబ్బందులు, అంటే ఎవరైనా కబ్జా చేయడం కానీ, ఇలాంటివి ఏవైనా ఇష్యూస్లలో గొడవలు జరిగేటువంటి పరిస్థితులు ఇలా అయితే గోచరిస్తూ ఉన్నవి. తప్పకుండా వృశ్చిక రాశి వారికి ఆల్రెడీ అర్ధాష్టమ శని అయితే ఉంది. ఈ విషయాన్ని గమనించుకోండి. మీకు అర్ధాష్టమ శని సంబంధించినటువంటి జపాలు, శనికి సంబంధించినటువంటి పాశుపత హోమము, అదేవిధంగా ఈ యొక్క గురు సంబంధిత హోమము, జపాలు, ఇవి 4 కూడా మీకు కేవలం 2500కే చేయడం జరుగుతున్నది కనుక ఈ విషయాన్ని కూడా గమనించుకోండి. తప్పకుండా వృశ్చిక రాశి వారు కూడా మీ యొక్క గోత్రనామాలకై సంప్రదించండి. ఆల్ ద బెస్ట్. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్తలు వహిస్తూ ఇంకొక సంవత్సరం కాలం గడిపితే గనక ఈ అర్ధాష్టమ శని ఈ ఎఫెక్ట్ కూడా వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా మంచి రిజల్ట్స్ వచ్చేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా. రైట్. ధనస్సు రాశి వారికి ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారండి గురువు గారు? తప్పకుండా అమ్మ. ధనస్సు రాశి వారికి సంబంధించినటువంటి పిల్లలు చక్కగా లాస్ట్ ఇయర్ లో సెట్ అయిపోయి ఉన్నారు. ధనస్సు రాశి వారికి సంబంధించినటువంటి పిల్లలకు వివాహం జరిగింది. అంటే తల్లిదండ్రులలో తండ్రిది ధనస్సు రాశి అయితే పిల్లలు సెటిల్మెంట్ అయినటువంటి సందర్భం, చక్కగా కూడా జాబ్ లేని వారికి జాబ్ రావడం కానీ, లేదా పిల్లలు చక్కగా చెప్పిన మాట వినేటువంటి విధంగానే గత 1.5 ఇయర్ నుండి కూడా ఉంది. ఇంట్లో కూడా అద్భుతమైనటువంటి వాతావరణం ఉంది. ఎక్కడికైనా వెళ్ళినా కూడా, ఏ పని కావాలన్నా కూడా అసలు ఊహించని విధంగా డబ్బులు అందడం కానీ, ఏమైనా కార్యక్రమాలు చేయడం కానీ, పెళ్లి కావచ్చును, గృహం కావచ్చును, ఇలాంటివి ఎన్నో కూడా జరిపించున్నారు. మరిప్పుడు ఈ యొక్క గురువు గారు వీరికి 6వ స్థానంలో వెళ్ళారు. వెళ్ళినటువంటి సందర్భంలో నీకు ఎప్పుడు వెళితే అప్పుడు ఇవ్వండి అని చెప్పి డబ్బులు ఇస్తే వారు ఏది గత లాస్ట్ ఇయర్ లో ఇప్పుడు ఖచ్చితంగా నాకు కావాలి అని అడిగేటువంటి పరిస్థితి ఉంటుంది. డబ్బులు అవసరానికి మనం తీసుకొచ్చుకున్నాము, తెచ్చుకోగా వారు ఏమన్నారు, పర్వాలేదు నీకు వెళ్ళినప్పుడే ఇస్తుంది, తొందరే ఉంది అన్నటువంటి వారికి ఇప్పుడు కష్టం వచ్చింది. నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలరా నాయన ఖచ్చితంగా అనేటువంటి ఈ యొక్క ఫోర్స్ ఎక్కువగా కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది.
ధనస్సు రాశి వారి యొక్క భార్య కావచ్చును, భర్తకు కావచ్చును హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి అయితే 100% ఉంది. జాగ్రత్తగా ఉండండి ఖచ్చితంగా. ఇంకా శత్రువులు పెరిగేటువంటి పరిస్థితి. ఎందుకు పెరుగుతారు అంటే గత 1.5 year బ్యాక్ మీరు చేసినటువంటి కార్యక్రమాల దృష్ట్యా, అంటే ఇల్లు కావచ్చును, లేదా కూతురి వివాహం కావచ్చును, లేదా కొడుకు వివాహం కావచ్చును, అబ్బో వాడు గత కొంతకాలంగా అని చెప్పి అబ్బో అంటే కథ ఇవ్వాలి రేపు కనుక ఆ విధంగా ఇప్పుడు మీకు శత్రువులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి. మరి ఇక్కడ పోటీ పరీక్షలు ఎవరైనా రాస్తాము అని అనుకున్నట్టయితే రాయవచ్చును. పోటీ పరీక్షలలో మంచిగా ఉంటుంది. ఇక గురువు గారి యొక్క దృష్టి మీకు 10వ స్థానం మీద ఉంది ధనుసు రాశి వారికి. ఉద్యోగంలో మార్పులు చేర్పులు అయితే గోచరిస్తూ ఉన్నవి ఖచ్చితంగా కూడా. కానీ ఆచితూచి వెళ్ళండి. ఇక్కడ 6వ స్థానంలో గురువు దృష్టి ఉంది కనుక మీరు పనిచేసే చోట శత్రువులు తయారయ్యారు అని చెప్పి మీరు ఏదో జాబ్ మానేసి వెళ్ళకండి. మీ స్థానము మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి అంతే. ఈ గురువు మళ్ళీ టర్న్ అవుతాడు, అప్పుడు అంతా సిట్రేట్ అవుతుంది. లేదా గురువుకు సంబంధించింది ఏదైనా గురువుని ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంతేగాని నాకు ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉన్నది, లేదా నాతో ఉన్నటువంటి కొలిక్సే ఇవాళ నాకు బ్యాడ్ గా మాట్లాడుతూ ఉన్నారు, నేను ఇక్కడ జాబ్ చేయను, వేరే జాబ్ వెతుక్కుంటాను అనుకుంటే మాత్రం పొరపాటు అవుతుంది, ఇబ్బంది ఎదుర్కొంటాను. కనుక మీకు 6వ స్థానంలో ఈ యొక్క గురువు ఉండడం చేత ఉద్యోగంలో మార్పిడి ఉన్నది కనుక వద్దు, మార్పిడి చేసుకోకండి. అనూహ్య ఆపదలు కావచ్చును, ఏవైనా వస్తువులు దొంగతనానికి గురి అయ్యేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఉన్నవి. మరి ఇక్కడ ఏమిటి, మళ్ళా 10వ స్థానం అయిపోయింది, 12వ స్థానం మీద ఉంది ధనుస్సు రాశి వారికి. కనుక ఇప్పుడు పిల్లలు చక్కగా కూడా సెటిల్ అయిపోయారు కనుక పిల్లల మూలకంగా మీరు తీర్థయాత్రలకు వెళ్ళండి అని పిల్లలు అనడమా లేదా మీరే వెళ్ళడమా అయ్యేటువంటిది కూడా ఉంటుంది. ఖర్చు ఉంటుంది, అది దేవుడికి సంబంధించి తప్పకుండా తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఎట్ ద సేమ్ టైం గురు సంబంధిత విషయాలలో చాలా చక్కగా ముందుకు వెళ్ళండి. ఏదో అంటే మీకు తెలిసిన వారైనప్పటికీ కూడా ఎవరినైనా కూడా ఈ నోటికి వచ్చినట్టుగా మాట్లాడకుండా పూజ్యులను కానీ గురువులను కానీ చక్కగా కూడా వారితో మంచిగా అన్యోన్యంగా ఉండండి, మంచి ఫలితం అయితే ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. తప్పకుండా మీరు కూడా ఈ యొక్క ధనుసు రాశి వారికి 6వ స్థానం బాగాలేదు కనుక 100% ధనుసు రాశి వారు మనం నిర్వహిస్తున్నటువంటి గురు సంబంధిత దత్తాత్రేయ స్వామి మూలమంత్ర హోమము, అదేవిధంగా స్వామి వారి యొక్క జపాలలో పాల్గొనండి. అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందండి. ఆ యొక్క ప్రసాదం మీ ఇంటికి కూడా పంపేయడం జరుగుతూ ఉంటుంది. ఆల్ ద బెస్ట్. చాలా చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి గురించి మాట్లాడు. మరి మకర రాశి వారికి లాస్ట్ సెషన్ ఆఫ్ ఏల్నాటి శని లో ఉన్నారు ఆల్రెడీ వీరు. సో ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారండి గురువు గారు? చాలా అద్భుతము. వీరికి మేషము, అదేవిధంగా కర్కాటకము, అటు పిమ్మట వృశ్చికము, దాని తర్వాత మకరము, పంచమాతు గురువు రావడం చేత గత కొంతకాలంగా కూడా అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్ళడం కావచ్చును. అదేవిధంగా మకర రాశికి సంబంధించినటువంటి పిల్లలు అబ్రాడ్కి వెళ్ళడం కావచ్చును. అదేవిధంగా ఈ మకర రాశిలో ఉండేటువంటి వారే మేము ఈ యొక్క బయటి దేశాలకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారికి ఇది చక్కటి అవకాశంగా చెప్పుకోవచ్చును. అదేవిధంగా ఉద్యోగంలో చక్కటి మార్పులు చేర్పులు మాత్రం 100% అయితే గోచరిస్తూ ఉన్నవి. మనోవాంఛ సిద్ధి, అంటే ఏదైతే అనుకుంటున్నారో గత కొంతకాలంగా అది ఇప్పుడు తప్పకుండా నెరవేరేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తున్నది. ఐశ్వర్య ప్రాప్తి అద్భుతంగా వీరికి ఉన్నది అని చెప్పుకోవచ్చును. ధన లాభము, అదేవిధంగా శరీరక శ్రమ మాత్రము ఇదొకటి మాత్రము ఉన్నది. ఎందుకంటే 2లో శని ఉండడం చేత కాస్త కష్టే ఫలి అన్నట్టుగా ఉంటుంది కనుక తప్పకుండా కష్టపడండి, మంచి ఫలితం అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చును. మరి పంచమాతు గురువు ఉండడం, అదేవిధంగా మకరము వారికి 9వ స్థానాన్ని కూడా చూడడం జరుగుతున్నది. 9లో కేతు ఉంది. కేతు మీద దృష్టి యొక్క గురువు పడడం చేత మకర రాశి వారు మీరు కూడా మీ యొక్క తండ్రి గారితో మాట్లాడేటువంటి సందర్భంలో కాస్త ఆచితూచి మాట్లాడండి. ఏమైనా గత కొంతకాలంగా ఏమైనా ల్యాండ్స్ కానీ లేదా అపార్ట్మెంట్స్ కానీ మరి ఇంకా ఏమైనా స్థిర ఆస్తులు ఏమైనా ఉన్నట్టయితే వాటికి సంబంధించి చక్కటి లాభాలు ఇప్పుడు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉన్నది 100% కూడా. ఇంకా మీ యొక్క గురువు గారి యొక్క చూపు వీరికి 11వ స్థానం మీద కూడా ఉన్నది కనుక కొన్ని వ్యాపారస్తులకు అధికంగా లాభం అయితే ఉన్నది. వీరికి పంచమ దృష్టి, అదేవిధంగా వీరికి 9వ స్థాన దృష్టి, అదేవిధంగా 11వ స్థాన దృష్టి, ఈ ఇన్ని 3 దృష్టులు కూడా శుభంగా ఉన్నవి కనుక మన లగ్నాతు దృష్టి గురువుది, దీని వలన కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. అందరినీ నమ్మి
డబ్బులు మాత్రం ఎవరికి కూడా ఇవ్వకుండా ఉండండి. స్థాన చలనం మాత్రం ఖచ్చితంగా ఉంది. మకర రాశి వారికి కూడా స్థాన చలనం కావచ్చు, ప్రదేశ మార్పులు కావచ్చు, లేదా మీ కుమారుడు కానీ కుమార్తెకు సంబంధించి ఏదైనా చదువు రీత్యా మీరు కూడా హౌస్ చేంజ్ అయ్యి వారికి కాలేజ్ దగ్గరికి కానీ లేదా స్కూల్కు దగ్గరగా ఉండేటువంటి విధంగా కూడా వెళ్ళేటువంటి ఆస్కారాలు అయితే ఉన్నవి ఖచ్చితంగా కూడా. కనుక లాటరీలో కావచ్చును మంచి లాభాలు అయితే గోచరిస్తూ ఉన్నవి. తప్పకుండా కూడా ఈ యొక్క మకర రాశి వారు మరి శని మీకు 2వ స్థానం ఉండడం చేత కొంచెము మొండి బాకీలు కావచ్చును, ఏమైనా డబ్బు మూలకంగా మాత్రం కాస్త ఇబ్బంది అయితే ఉన్నది. ఇప్పుడు ఇక్కడ జాబ్ రిలేటెడ్ చేంజెస్ ఉన్నవి, అదేవిధంగా చక్కటి వ్యాపారంలో మార్పులు ఉన్నవి. ఇక్కడ ఇక ఏమిటి అంటే శని మూలకంగా కాస్త మైనస్ వాతావరణం అయితే ఉన్నది. కనుక శని భగవాను ఖచ్చితంగా కూడా ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీకు 3వ దశ ఇప్పుడు గత 5-6 ఇయర్స్ నుండి ఉండేటువంటి ఇబ్బందులు వేరు, ఇప్పుడు వేరు. కనుక తప్పకుండా మీరు కూడా శని పాశుపత హోమంలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. బయట ఎక్కడ ఇలా ఈ హోమం జరిపించినా కూడా 20-25 వేల ఖర్చు వస్తుంది. కేవలం 2500 రూపాయలతో మాత్రమే చేయడం జరుగుతున్నది. కనుక ఈ విషయాన్ని గమనించుకొని చక్కగా కూడా మీరు మీ యొక్క గోత్రనామాలకే సంప్రదించండి. మహాదేవ శ్రీమాత్రే నమః. ఆల్ ద బెస్ట్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ కుంభరాశి గురించి మాట్లాడుకుందాం. మరి కుంభరాశి వారికి గురువు ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారండి? తప్పకుండా అమ్మ, కుంభరాశి వారికి 4వ స్థానంలో గురువు ఉండటం చేత కొంచెం వీరికి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లగ్నాదు శని ఉన్నది కనుక 2 గ్రహాలు మైనస్ గానే ఉన్నవి అని చెప్పుకోవచ్చును. మొన్నటి దాకా కూడా గురువు వీరికి 3లో ఉండేటువంటి పరిస్థితి, 2లో ఉండేటువంటి పరిస్థితి. 2, 3లో ఉన్నప్పుడు కుంభరాశి వారికి గత 1.5 ఇయర్ బ్యాక్ అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగానే ఉన్నవి. ఇప్పుడు జన్మలో శని రావడము, అదే విధంగా ఈ యొక్క గురువు గారిని శని భగవానుడు పట్టుకోవడం చేత కుంభరాశి వారికి మంచి ఫలితమే వచ్చింది. ఇక్కడ గురుగ్రహం ఎక్కువ కూడా ఫలితం ఇవ్వలేదు, ఇక్కడ శనియే డామినేషన్ చేయడం జరిగింది. కనుక ఇప్పుడు ఈ యొక్క గురువు వీరికి 3లో ఇచ్చేటువంటి రిజల్ట్ ఇవ్వలేదు, అక్కడ 4వ స్థానానికి రావడం చేత ఈ 4వ స్థానంలో ఏమిటి మనకు మాస్ ఫాలోయింగ్, కుంభరాశికి సంబంధించి శతభిష నక్షత్రం కానీ ఈ యొక్క ఎస్ లెటర్ జనరల్ గా ఉండేటువంటి వారికి ఒక మాస్ ఫాలోయింగ్ కానీ ఎక్కువగా కూడా అంటే రాజకీయంలో ఉండేటువంటి వారికి ఎక్కువగా పేరు ప్రఖ్యాతలు రావడము, కానీ అధికారికంగా మాత్రము పోస్ట్ మాత్రం రాలేని పరిస్థితి అయితే ఉంటుంది. గౌట్ రిలేటెడ్ ఏమైనా ప్రయత్నం చేసే వారికి మాత్రము అది పెద్దగా ఫలితం అయితే ఉండదు ఖచ్చితంగా కూడా. ఇంకా మీకు 4వ స్థానం యొక్క గురువు ఉండడం చేత ఆదాయానికి మించినటువంటి వ్యయం ఉండేటువంటి పరిస్థితి, ఇంట్లో ఏదో ఒక తరచూ కూడా గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి, అసలు మీకు కరెక్ట్గా మనసున పట్టదు అని చెప్పుకోవచ్చును. ఇంకా మీ ఈ యొక్క కుంభరాశికి సంబంధించినటువంటి పిల్లలకు హెల్త్ ఇష్యూస్ రాచేటువంటి పరిస్థితి అయితే ఉన్నది ఖచ్చితంగా కూడా. దూరపు బంధువుల నుండి మరణ వార్త వినేటువంటి పరిస్థితి కూడా ఉంది కుంభరాశి వారికి. స్థాన భ్రంశము అయితే ఉన్నది. మొత్తం మీద కుంభరాశి వారికి యొక్క 4వ స్థానం మంచిది కాదు అని చెప్పుకోవచ్చును. ఇక 4వ స్థానం నుండి ఈ యొక్క కుంభరాశికి మరి 8వ స్థానంలో కూడా ఈ యొక్క గురువు దృష్టి పడుతున్నది. 8వ స్థానం అంటేనే మనకు రోగస్థానంగా చెప్పుకోవడం జరుగుతున్నది. కనుక హెల్త్ ఇష్యూస్ ఎక్కువ కూడా పెరగడము, షుగర్ కావచ్చును, లేదా ఈ యొక్క బీపీ ఉండేటువంటి వారికి కాస్త ఇంకెక్కువగా కూడా హై రేంజ్ లో ఉండేటువంటి పరిస్థితి, ఆల్ ఆఫ్ సడన్ గా చెస్ట్ పెయిన్ రావడం కావచ్చు, ఇలాంటివి అయితే చాలా ప్రమాదాలు అయితే ఉన్నవి. ఇంకా చూసుకున్నట్టయితే మీకు సంబంధించినటువంటి వెహికల్స్ యాక్సిడెంట్ కు గురవడం కానీ, లేదా మీకే ఏదైనా ఎక్కడైనా నిలబడ్డా కూడా ఎక్కడి నుండో వచ్చి వెహికల్ తాకడం కానీ, అంటే జనరల్ గా ఒక అయస్కాంతానికి మరొక అయస్కాంతం ఏ విధంగానైతే వచ్చి తాకుతావో ఆ విధంగా ఇప్పుడు ఈ యొక్క ఇయర్ లో 12వ స్థానం గురువు చూపు ఉంది, లగ్నాది శని చూపు ఉంది. కనుక మీరు నడుచుకుంటూ వెళ్ళినా కూడా ఎవరైనా మీకు డాష్ ఇచ్చుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉంది. కనుక బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇనుము సంబంధిత విషయాలలో ఈ యొక్క సంవత్సరం దూరంగా ఉండండి. కారు కొనుక్కోవాలి లేదా 2 వీలర్ కొనుక్కోవాలి అని అనుకునేటువంటి వారు కాస్త ఈ విషయాన్ని పోస్ట్ పోన్ చేసుకోండి. ఇయర్ ఆగింది ఉత్తమం అంతే. ఇంకా గృహ సమస్యలు కావచ్చు, అనూహ్య అవరోధాలు, అగ్ని ప్రమాదాలు కూడా గోచరిస్తూ ఉన్నవి. ఇక ఈ యొక్క కుంభరాశికి 10వ స్థానం మీద చూపు కూడా ఉంది కనుక కార్య విఘ్నత, అదే విధంగా వృత్తి భగ్నము కూడా గోచరిస్తూ ఉన్నది. కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. ఉన్న జాబు అదే బంగారంగా కాపాడుకొని చేసుకోండి. ఉన్న జాబ్ ఏదైతే ఉందో దాన్నే బంగారంగా కళ్ళకు అద్దుకొని చేసుకోండి. లేదు నేను వేరే ప్రయత్నం చేస్తాను, నేను బిజినెస్ చేస్తాను అనుకుంటే మాత్రం చాలా లాస్ అవుతారు. ఇయర్ ఏదద్దు, ఉన్న దగ్గరనే ఉండండి.
ఇంకా 12వ స్థానంలో గురు చూపు వలన తప్పకుండా దూర ప్రాంతంలో ఉండేటువంటి తీర్థ యాత్రకు సంబంధించినటువంటి ప్రయాణాలు చేసేటువంటి ఆ పరిస్థితులు ఉన్నవి. ఇది మీ వెహికల్లో కాకుండా చక్కగా ట్రైన్లోనో ఫ్లైట్లోనో ఇంకా ప్యాకేజీ ఏదైనా ఉన్నా కూడా అందులో వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. మీరు దూర ప్రాంతానికి సంబంధించినటువంటి ఆన్ రోడ్ వద్దు, మీరు నడపొద్దు, ఇది మాత్రం గుర్తుంచుకోండి. మీరు కూడా తప్పకుండా గురు సంబంధిత అదే విధంగా శని సంబంధిత మన వద్ద జరిగేటువంటి యొక్క హోమంలో కానీ శని పాశుపత హస్త్రం కావచ్చును, అదే విధంగా గురు మన దత్తాత్రేయ స్వామి హోమాలు ఈ యొక్క జపాలలో పాల్గొనండి. బయట 30-40 వేలు అవుతుంది. తప్పకుండా మన వద్ద కేవలం 2500కి వేయడం జరుగుతున్నది కనుక మీ యొక్క గోత్రనామాలకై సంప్రదించుకోండి. ఆల్ ద బెస్ట్ కుంభరాశి వారికి. రైట్, డెఫినెట్ గా చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్తలు వహిస్తూ ఈ సంవత్సరాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి ఈ కుంభరాశి వారు అని చెప్తున్నారు. రైట్ అండి, ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఫైనల్ గా మీనరాశి గురించి తెలుసుకుందాం. మరి ఇక ఫైనల్ గా మీనరాశి వారికి గురువు ఎలాంటి రిజల్ట్స్ ఇస్తున్నారండి? తప్పకుండా అమ్మా, వీరికి మొన్నటిదాకా కూడా 2వ స్థానంలో ఉండడం చేత ఏలినాటి శని ప్రభావం చాలా తక్కువగా కూడా ఉన్నది. ఏలినాటి శని ప్రభావం తక్కువగా ఉండి యొక్క గురువు 2లో ఉండడం చేత అధిక మొత్తంగా కూడా డబ్బులు అది ధర్మంగాన అధర్మంగాన సంపాదించినటువంటి విషయం అయితే ఖచ్చితంగా ఉంది. ఏదో రకంగా డబ్బులు మాత్రం వీరికి అద్భుతంగా వచ్చినవి 2022 ఆగస్టు నుండి. అంతకుముందు ఒక 10 రూపాయలు ఉంటే వీరి వద్ద ఇప్పుడు కేవలం ఈ 1.5 ఇయర్లోనే ఒక 200-300 వచ్చేటువంటి వ్యాపారం జరిగింది, లేదా ఆ విధమైనటువంటి స్కామే జరిగిందో ఇంకేదైనా కావచ్చు. మీద డబ్బులు వచ్చినాయి వీరికి. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ డబ్బులను వీరు కాపాడుకోవాలి ఖచ్చితంగా కూడా. లేదు అని చెప్పి మాత్రము ఇంకా నేను డబ్బులు సంపాదించాలి అని చెప్పి అంటే అధిక ఆశకు పోతే మాత్రం ఉన్న డబ్బులు పోతూ ఉన్నవి. ఖచ్చితంగా కూడా సమాజంలో పేరు నాశనం అయ్యేటువంటి పరిస్థితి. మీరు ఏ విధంగానైతే ఆ యొక్క మనీని సంపాదించారో అది మైనస్ అని చెప్పి బయటికి, అంటే ఇప్పుడు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగింది అనుకుందాము, అది తాగినటువంటి విషయము అందరైతే చూస్తూ ఉన్నారు, ప్రపంచానికి తెలుసు కనుక ఇప్పుడు సైలెన్స్ గా ఉన్నారు అనుకుందాం. ఈ గురు మార్పు వలన బయటపడేటువంటి పరిస్థితి. ఇప్పుడు సిబిఐ కావచ్చును, లేదా ఈ యొక్క సిఐడి ఎంక్వైరీస్ కావచ్చును, అంటే ఈ యొక్క అంటే పెద్ద భారీ లెవెల్లో ఉండేటువంటి పరిస్థితులు. అదే విధంగా రాజకీయవేత్తలలో కానీ లేదా ఏమైనా బిజినెస్ రంగంలో ఉండేటువంటి వారు కానీ ఖచ్చితంగా చూడండి ఈ 1 ఇయర్లో ఎన్ని స్కామ్స్ బయటపడతాయో చూడండి. మీనరాశికి సంబంధించినటువంటి వారు అదే డి అక్షరం, డి లెటర్ కావచ్చును, అదే విధంగా రేవతి నక్షత్రం వారు ఇట్లా ఎస్ లెటర్ అయినా కూడా సా వస్తుంది ఇందులోకి. కనుక తప్పకుండా మీరు మీ యొక్క జన్మ చార్ట్ అయితే చెక్ చేసుకోండి, వినరా. అదే విధంగా లగ్నాత్ రాహువు కనుక మీ వెనకాలనే శని ఉన్నది, ఇన్ని ఉన్నవి కనుక మీరు బీ కేర్ఫుల్గా ఉండండి. ఇక మీకు సప్తమాతు యొక్క గురువు దృష్టి ఉన్నది కనుక వివాహం కాని వారికి వివాహం జరిగేటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా గోచరిస్తూ ఉన్నది. అది కూడా చక్కగా చూసి చేసుకోండి. ఈ యొక్క వివాహానికి సంబంధించినటువంటి విషయంలో సప్తమ గురువు కనుక తప్పకుండా కార్యసిద్ధి, అదేవిధంగా ఆరోగ్యం చక్కగా ఉండడం కావచ్చును. శని మూలకంగా ఇబ్బంది ఉన్నా కూడా ఈ యొక్క గురువు మూలకంగా కొంచెం హెల్త్ మంచిగా ఉండేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉన్నది. సంపూర్ణ ఆనందం కాకుండా ఏదో కొంత ఆనందంగానైతే ఉండేటువంటి పరిస్థితి ఉంది ఈ సంవత్సరం మొత్తం. అయితే ఇక్కడ మీకు 9వ స్థానం మీద కూడా ఈ యొక్క గురువు దృష్టి ఉండడం చేత మీ తండ్రి నుండి మీరు దూరం వెళ్ళడం కానీ, తండ్రి తరపు ఏమైనా గొడవలు జరగడం కానీ. మొన్న ఒక వీడియో చూశానమ్మా, అది చెన్నైలో అనుకుంటా, తండ్రిని తనకు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి ఒక కొడుకు వచ్చి చాలా కిరాతంగా కొట్టాడు. చాలా వైరల్ అయిన వీడియో అది, సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయినటువంటిది ఈ రీల్స్లో రావడం జరిగింది. జస్ట్ 2-3 డేస్ బ్యాకే. అంటే చెప్తున్నా అలాంటి సిచ్యువేషన్ జరిగింది అంటే కనుక ఏవైనా జరిగే ఛాన్సెస్ ఉన్నవి ఇక్కడ. 9 ఎందుకంటే మనకు 9వ స్థానం అంటేనే తండ్రి స్థానము, పూర్వజన్మకు సంబంధించినటువంటిది కనుక మీరు వారికి ఏమైనా బ్యాడ్ ఈవెంట్స్ చేశారా అనేటువంటిది ఒకసారి చూసుకొని చక్కగా కూడా ముందుకు వెళ్ళండి. అలాంటి అఘాయిత్యాలకు పాల్పడకండి. ఏదున్నా గ్రహ మార్పుల వలన మనిషి లోపల కూడా మార్పులు వస్తాయి. మంచిగా ఉండేటువంటి వారు కూడా ఒకరి మీద ఏడవడం కానీ, లేదా మంచిగా ఉండేటువంటి వారు కూడా ఒకరిని అంటే అరే వీరు నా వారు అని అనుకునేటువంటి వారు కూడా ఈ యొక్క గ్రహాల మార్పు వలన
వారే మైనస్ గా తయారవుతున్నారు. అలా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి అందులో పెద్దవాళ్ళని అలా ఇబ్బంది పెడితే శని చూస్తూ ఊరుకోరు, ఖచ్చితంగా వస్తారు మళ్ళీ జన్మలోకి కూడా రాబోతుంది. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఈ ఊరికే లేవు. ఓకే. ఖచ్చితంగా 7-8 సంవత్సరాలకు ఒకసారి ట్రావెల్ అవుతూనే ఉంటుంది. అవును. మనం 7-8 సంవత్సరాలు బాగుంది అని చెప్పి గల్లా ఎగరవేసుకుంటే కుదరదు. ఆ తప్పులకు సంబంధించిన ఆ, పర్యవసానాలు అందుకే వస్తవి. Yeah. ఇది కర్మ చాలా. అనుభవించడానికే ఈ శని భగవానుడు ఉన్నాడు. Right. గురు మూలకంగా అంటే పెద్ద ఏం కాకుండా Hmm. శని మూలకంగా మాత్రం చాలా ఇబ్బందులు అవుతుంది Right. అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. Yes. ఇంకా 11వ స్థానాన్ని గురు భగవానుడు కూడా చూస్తూ ఉన్నాడు కనుక 11 ఏమిటి అంటే అన్నింటా కూడా లాభము, కీర్తి కావచ్చును, ఆ విజయ ప్రాప్తి, పదోన్నతి అనుకుంటున్నాము. కానీ ఇక్కడ నీచం. గురువు చూపు నీచంలో ఉన్నాడు కనుక ఉద్యోగంలో మైనస్ వాతావరణం, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటివి అన్ని అన్నీ కూడా opposite. మైనస్ అవుతాయి. Opposite. కనుక గురువును మీరు ఏదున్నా ప్రసన్నం చేసుకోండి. తప్పకుండా గురు సంబంధిత హోమంలో కానీ మనం చేసేటువంటి ఈ యొక్క చాలా పెద్ద కార్యక్రమము. ఇందులో తప్పకుండా మీ యొక్క గోత్రనామాలు రాయించుకునేటువంటి ప్రయత్నం చేయండి. దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి మూల మంత్ర జపము, 1,00,000 జపము, అదేవిధంగా స్వామి వారికి సంబంధించి ఒక 10,000 ఆహుతులు అంటే స్వాహాలు, ఇవన్నీ కూడా చేసేటువంటి పరిస్థితి కేవలం 2,500కి సామూహికంగా. కనుక తప్పకుండా కూడా అందరూ చూసేటువంటి విధంగా ఆ యొక్క వీడియోను చిత్రీకరించి పెడదాము. మీ యొక్క గోత్రనామాలకై సంప్రదించుకోండి. మంచి ఫలితాన్ని ఆ యొక్క గురువు మూలకంగా పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా ఆశించడం జరుగుతున్నది. మహాదేవ శ్రీమాత్ర నమః. రైట్ అండి, చాలా అద్భుతంగా తెలియజేశారు. ఈ ద్వాదశ రాశులకి కూడా గురువు యొక్క మార్పు రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు, ఇది 12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే గురువు గారు అక్కడ వృషభ రాశిలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఆ రిజల్ట్స్ ని, పైగా ఈ గ్రహస్థితి మళ్ళీ ఇంకెప్పుడు రాదు, ఇలాంటి గ్రహస్థితి అయితే ఉండదు. సో ద్వాదశ రాశుల వాళ్ళు కూడా డెఫినెట్ గా చెప్పినటువంటి విషయాలన్నిటిలో ఒకంత జాగ్రత్తను వహిస్తూ చాలా పరిపూర్ణమైనటువంటి గురువు అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. మహాదేవ్.